జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, హబక్కూకు గ్రంథ ధ్యానంలో 8 సెషన్లను ముగించుకొని 9వ సెషన్లోనికి మేము ప్రవేశిస్తున్నాం. ఏ మాటలైతే ఏ రీతిగానైతే మేము ధ్యానించి నేర్చుకొని బలపడవలెనో వాటిని మాకు పరిపూర్ణంగా అనుగ్రహించి మా జీవితాలను మరింత మెరుగుపరచమని బలపరచమని మీ పాదములు పట్టుకొని వేడుకొనుచు యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, హబక్కూకు గ్రంథ ధ్యానంలో మనము 7 సెషన్లను ముగించుకొని 8 సెషన్లను ముగించుకొని 9వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 3 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక ప్రధాన భాగంగా మనం విభజించుకున్నాం. 3 ప్రధాన భాగాలలో మనకు 12 ఉపభాగాలు మన విభజనలో. అందులో ఇంతవరకు మొదటి అధ్యాయంలో 3 ఉపభాగాలు, 2వ అధ్యాయంలో మొత్తం 6 ఉపభాగాలైతే మనం ఇంతవరకు ముగించుకుంది 4 ఉపభాగాలు. 4 ఉపభాగాలను పూర్తి చేసుకొని 5వ ఉపభాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. 4 రోజులుగా ఈ గ్రంథాన్ని వింటున్నారు కనుక ఏం జరుగుతుందో మీకు అవగాహన ఉందనే అభిప్రాయంతో నేను ముందుకెళ్తున్నాను. ప్రవక్త అయిన హబక్కూకు గారు తన స్వజాతీయులు యూదులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య జరుగుతున్న దుర్మార్గతల గురించి దేవుని ఎదుట ప్రార్థన చేసి సమస్యను ఫిర్యాదుగా ఆయన ముందు ఉంచినప్పుడు వారిని శిక్షించడానికి దేవుడు కల్దీయులను రేపుచున్నానన్న సమాధానం ఇస్తే, కల్దీయులను రేపుచున్నాడన్న సంగతి మొదట విని అదిరిపోయినటువంటి ప్రవక్త గారు, మాకంటే క్రూరులు లేదా ఈ యూదా జాతిలో ఉన్న నీతిమంతుల కంటే భయంకరమైన క్రూరులు కదా వీళ్ళు, అలాంటి క్రూరుల చేతికి మమ్మల్ని అప్పగించడం ఏంటి తండ్రి అని 2వ ఫిర్యాదును ఇచ్చినప్పుడు, ఆ 2వ ప్రార్థనకు ప్రవక్త యొక్క 2వ ఫిర్యాదుకి దేవుడు సమాధానం ఇస్తుండగా ఆ సమాధానం అన్నది సంపూర్తిగా మనకు 2వ అధ్యాయంలో కనబడుతుంది. 2వ అధ్యాయంలో హబక్కూకు గ్రంథంలో కంప్లీట్గా దేవుని 2వ సమాధానాన్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగా కల్దీయులను నేను విడిచిపెడతానని నువ్వెందుకు అనుకున్నావు? కల్దీయులను కొద్ది రోజుల కోసం, కొద్ది కాలం కోసం వారిని వాడుకుంటున్నాను. ఆ వాడుకునే క్రమంలో నా వెనుకలో ఉన్న ఉద్దేశాలు, నా మనసులో ఉన్న సంకల్పాలు ఏంటి అని దేవుడు తెలియచేస్తూ క్రూరత్వానికి మారుపేరైనటువంటి ఈ కల్దీయుల భవిష్యత్తు ఏంటో చెబుతున్నాడు. నేను ముందుకెళ్లే ముందుగా ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి. తండ్రి తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడని బైబిల్లో చెప్పబడింది. తన పిల్లలు తప్పు చేసినప్పుడు దేవుడు వారిని సరిచేయడానికి ప్రతిసారి గడ్డమే పట్టుకోడు కానీ గద్దింపును కూడా పట్టుకుంటాడు. ఆ గద్దించే క్రమంలో, శిక్షించే క్రమంలో దేవుడు ఎవరినైనా తీసుకుంటాడు, దేనినైనా వాడుకుంటాడు. అలాంటి పరిస్థితి కనుక దేవుడు శిక్షిస్తున్నాడు అని అంటే అది ఏ తరంలో ఉన్నవారైనా అది నా మేలు కోసమే, నా మంచి కోసమే అన్న భావనలోనికి రావాలి. దీని గురించి ఇంకొంచెం వివరంగా ఈ సెషన్లోనే మనం కొద్దిగా ప్రయాణం చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అలా యూదులను శిక్షించడానికి ఒక దండముగా కల్దీయులను వాడుకుంటున్న దేవుడు, లేదా వాడుకొనబోతున్న దేవుడు ఆ కల్దీయుల భవిష్యత్తు చెబుతూ హబక్కూకు గారికి తెలియని విషయాలను కూడా కల్దీయుల గురించి చెబుతున్నాడు. కల్దీయులు క్రూరులు అని మాత్రమే హబక్కూకు గారు చెప్పారు కానీ ఆ కల్దీయులు కొల్లపెట్టువారని, ఆ కల్దీయులు లోబులని, ఆ కల్దీయులు మోసకరమైన పనివారని దేవుడు ఒక్కొక్క కారణాన్ని అలా ఎత్తి ప్రవక్త ముందు చెబుతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. అందులో భాగంగా కల్దీయులను నేను శిక్షించపోవడానికి 5 కారణాలు ఈ 2వ అధ్యాయంలో ఆయన చూపుతున్నాడు. 5 కారణాలు. ఆ 5 కారణాలలో ఇంతవరకు మనం 3 కారణాలను చూసాం. ఆ కారణాలను బట్టి వారికి శ్రమ అని కూడా దేవుడు తెలియజేశాడు. అందులో ఒకటి చూడకుండా మీరు చెప్పగలిగితే చెప్పండి. కొల్లపెట్టువారు గనుక వారికి శ్రమ, లోబులు గనుక వారికి శ్రమ, మోసకరమైన పనివారు గనుక వారికి శ్రమ. రాత్రి సభలో మనము ఈ 15వ వచనం నుండి కాదు 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. వీళ్ళు మోసకరమైన పనివారు.
నరహత్య చేయుట చేత పట్టణమును కట్టుకొనివారు అని ఒకనాడు కల్దీయుల పరిస్థితిని, అదే కాలంలో యెహోయాకీము పరిస్థితిని మనము గుర్తు చేసుకొని ఈరోజు ప్రపంచంలో కూడా హత్యలు అన్నవి రెండు రకాలుగా కనబడుతుంటాయి. ఎప్పుడైనా నేరుగా జరిగే ప్రత్యక్ష హత్యలు, వెనకల నుంచి జరిగే పరోక్ష హత్యలు అని ఈరోజు ప్రపంచంలో ఉన్న ఈ వ్యాపార రంగంలో జరుగుతున్న ఈ కల్తీ మాఫియా గురించి మనం మాట్లాడుకున్నాం రాత్రి. 14 వచనములు పూర్తి చేసుకున్నాం కనుక ఇప్పుడు మనం 15వ వచనంలోనికి వెళ్ళాలి. ఆ 15వ వచనంలోనికి వెళ్ళే ముందుగా ఈ 14, 15, 12, 13, 14 వచనాలు ఏవైతే రాత్రి మాట్లాడుకున్నామో వాటిని మనసులో ఉంచుకొని ఇంకొక విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావించి నెమ్మదిగా నేను 15వ వచనంలోనికి వెళ్తాను. ఓపికగా దయచేసి ఇప్పుడు నేను చెప్పబోయే వివరణను మనసులో ఉంచుకోవాల్సిందిగా మనవి. మోసము చేసి ఎదగడం, అది రాత్రి మాట్లాడుకున్నాం. మోసము చేసి ఎదగడం అన్న దానిని ఈరోజు జరుగుతున్న వ్యాపార దందా గురించి రాత్రి మాట్లాడుకున్నాం. అది అలా పక్కన పెట్టి వ్యాపారం జరిగేది సమాజంలో, వ్యాపారం అన్నది సమాజంలో జరిగేది. సమాజంలో జరిగే వ్యాపారంలో మోసం కనబడుతోంది. ఆ మోసము వలన నకిలీ, కల్తీ అన్నవి తాండవమేలుతూ ప్రజల ఆరోగ్యాలతో ఈరోజు ఈ వ్యాపారవేత్తలందరూ ఆటలాడుతూ జీవితాలను ఒక రక్తం దాగుతున్నట్టుగా ఈరోజు వ్యాపారవేత్తల పరిస్థితిని మనము రాత్రి మాట్లాడుకున్నాం. ఇది సమాజంలో జరిగేది. అయితే ఒకసారి మనం సంఘంలోనికి కూడా రావాలి. సమాజంలో మోసకరమైన పనివారు ఉన్నారు చూడండి అని రాత్రి చెప్పాను. ఇప్పుడు సంఘములో కూడా మోసకరమైన పనివారు ఉంటారా అని మనం ప్రశ్నించుకోకపోతే ఈ గ్రంథాన్ని మనం ఎందుకు ధ్యానిస్తున్నామో మనకు అర్థం కాదు. అసలు సంఘములో కూడా మోసము చేసి ఎదగాలి, మోసము చేసి తన కెరియర్ని కట్టుకోవాలి. ఉద్యోగస్తులు ఉంటారు ఇక్కడ, మీకు కొన్ని అనుభవాలు కూడా ఉంటాయి. ఉద్యోగస్తులకు పైన యజమానులు ఉంటారు. ఆ యజమాని కింద ఒక 10 మందో 20 మందో 30 మందో ఆ యొక్క కంపెనీ స్థాయిని బట్టి ఉద్యోగస్తుల సంఖ్య ఉంటుంది. అయితే మీరు గమనించండి, ఎక్కువ శాతం ఆ యజమాని దగ్గర ఒకరో ఇద్దరో ముగ్గురో చాలా క్లోజ్గా ఉంటారు. ఉద్యోగం చేస్తూ ఆ యజమాని దగ్గర చాలా చాలా ఆ వ్యక్తికి చాలా సన్నిహితంగా ఉంటారు. యజమానికి సన్నిహితంగా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ వీళ్ళు చేసే పని ఏంటి? మిగిలిన ఉద్యోగస్తుల గురించి ఆ యజమానికి ఎక్కిస్తూ ఉంటారు. అవునా? వీళ్ళకి ఏ పని ఉండదు. మిగిలిన ఉద్యోగస్తుల గురించి ఏదో ఒక రీతిగా యజమాని మనసుల్లో చేదు విషయాలను వేసి నెమ్మదిగా మిగిలిన ఉద్యోగస్తులు వీళ్ళకి ఎవరైతే పడదో వాళ్ళని టార్గెట్ చేసి యజమాని దృష్టికి తీసుకొని వెళ్ళి ఎలాగైనా సరే వారిని ఇబ్బంది పెట్టాలి, ఎలాగైనా సరే చివరికి వాళ్ళ ఉద్యోగం ఊడేదాకా వీళ్ళు నిద్రపోరు. అలాంటి వాళ్ళు ఉండరా? ఉంటారా? ఉంటారు. అలాంటి అనుభవాలు కూడా మీకు ఎదురై ఉండొచ్చు కూడా. మనకు బైబిల్లో బాగా మనం చూసే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కానీ దానియేలు గారు కానీ వీళ్ళ మీద కుట్రలు పన్ని చక్రవర్తి దగ్గరకు వచ్చి లేదా రాజుగారి దగ్గరకు వచ్చి వీళ్ళ నలుగురు మీద 2 వేర్వేరు సందర్భాలలో ఆ రాజుకి లేదా చక్రవర్తికి కొండెములు చెప్పి వారి యొక్క ఆధిపత్యాన్ని లేకపోతే వారికి ఉన్న ఘనతను తగ్గించాలన్న ప్రయత్నం కొంతమంది కుట్రదారులు చేయలేదా? నీచులు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు కనుక వారి యొక్క కుట్రలు కుతంత్రాలు ఫలించలేదు. అంటే తరము ఏదైనా మనుషుల వ్యక్తిత్వం మాత్రం ఒకసారి మనం గమనించాలి, గమనించి తీరాలి. ప్రతి కాలంలో కూడా పైనున్న యజమాని చుట్టూ కొంతమంది పోగుపడి లేదా పోగై మిగిలిన వారి మీద కొండెములు చెప్పి మిగిలిన వాళ్ళ మీద వారు చాడీలు చెప్పి వారిని ఆ కంపెనీకి కానీ ఆ యజమానికి కానీ దూరం చేసి వారిని ఇబ్బందుల్లో తోసే కొంతమంది దొంగలు ప్రతి చోట ఉంటారు. వీరే మోసకరమైన పనివారు బయట ఆఫీసుల్లో. ఇక కొంతమంది ఇంకెంత దారుణంగా ఉంటారంటే
ఇంకా వీళ్ళ క్రూరత్వం పతాక స్థాయికి వెళ్ళిపోయి చివరకు వారి ప్రాణాలను కూడా తీసేంత కుట్రలు కూడా చేసే దుర్మార్గులు కూడా ఉండకపోరు. గమనించాలి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నేను సంఘంలోనికి రాలేదు, సమాజంలో ఉన్న స్థితిని మీ దృష్టికి తీసుకొని వచ్చి ఆలోచించమని చెబుతున్నాను. ఇలాంటి విషయాలు మనసులో పెట్టుకుంటే బైబిల్లో ఒక మనిషి కనపడతాడు. ఈ మనిషి ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో కరెక్ట్గా దానికి కరెక్ట్ ఉదాహరణగా ఈ వ్యక్తి కనపడతాడు. ఈ వ్యక్తి ఏం చేశాడో నేను మీకు ఖచ్చితంగా ఇక్కడ చెప్పి తర్వాతనే నేను 15వ వచనంలోనికి వెళ్ళాలి. అది దావీదు గారి కాలం. సౌలు రాజు దావీదు గారిని వేటాడుతున్న రోజులవి. ఎక్కడ ఉన్నాడు ఈ దావీదని రాజ్యపాలన పక్కన పెట్టి దావీదు ప్రాణాన్ని తీయడానికే కంకణం కట్టుకొని బతుకుతున్న సౌలు ఆ రోజుల్లో దావీదు కోసం పరుగులెత్తుతున్నాడు. గొల్యాతునే చంపిన దావీదు సౌలు ఒక లెక్క కాదు, కానీ దేవుని చేత అభిషేకింపబడిన వాడన్న ఒకే ఒక ఆలోచనతో సౌలుకు ఎదురు తిరగకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్న దావీదు ఒకవైపు. ఆ టైంలో ఒక యాజకుని దగ్గరికి దావీదు గారు వచ్చి ఆకలి అవుతుంది, ఆహారం పెట్టమని అడిగాడు. అక్కడ ఆహారం పుచ్చుకొని వెళుతుండగా పాపం ఆ యాజకుడికి ఇవేవి తెలియదు, ఏం జరుగుతుందో ఇవన్నీ తెలియదు. దావీదంటే ఒక గొప్ప సైనికుడు, ఒక గొప్ప వీరుడు, ఒక గొప్ప శూరుడు, పైపెచ్చు రాజుగారికి అల్లుడు అని మాత్రమే యాజకునికి తెలుసు. రాజుగారి అల్లుడు వచ్చాడు అన్న ఆలోచనతో దావీదు గారికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చి, నీ దగ్గర ఏమైనా ఆయుధం ఉందా అని దావీదు గారు అడిగితే, నువ్వు గొల్యాతును చంపిన ఖడ్గం అయితే ఉంది తీసుకొని ఇచ్చి పంపించాడు. యథార్థంగా ఎటువంటి కల్మషం లేకుండా. ఇదంతా జరిగేటప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పేరు దోయేగు. ఏం పేరు ఇతని పేరు? దోయేగు. ఇతను ఒక ఎదోమీయుడు. సౌలు రాజు దగ్గర పశువుల కాపరులకు ఇతను పెద్ద ఒక ఉద్యోగి. అతన్ని చూడగానే దావీదు గారికి ఎందుకో అనుమానం వస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన సంగతి ఈ మనిషి వెళ్ళి సౌలుకు చెప్పే అవకాశాలు ఉన్నాయి, పాపం సందేహిస్తాడు కూడా. సరే ఇప్పుడు నేను ఉండట్లేదు కదా, వెళ్ళిపోతున్నాను కదా అని దావీదు గారు వెళ్ళిపోతారు. దావీదు గారు వెళ్ళిపోయిన తర్వాత దావీదు పలాన్ చోటు ఉన్నాడన్న సంగతి సౌలు రాజుకు వినపడి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలను పిలిపించి, దావీదు మీ మధ్య ఉన్నాడన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగితే, ప్రజలు నిజంగా మాకు తెలియదు, దావీదు మా మధ్య అయితే లేడు, రాజా మీరు అపార్థం చేసుకున్నారని చెబుతుండగా అదే సమయానికి దోయేగు అన్నవాడు సౌలు దగ్గరకు వచ్చి, పలానా యాజకుని దగ్గరికి దావీదు రాగా నేను చూశానని చెప్పాడు. సరే, అప్పుడు సౌలు రాజు గుడ్డివాడే అంధత్వంలో ఉన్నాడు కనుక ఆ యాజకుని పిలిపించి, ఆ యాజకుని కుటుంబానంతటిని పిలిపించి, నీ దగ్గరకు వచ్చిన ఆ దావీదును నువ్వు ఆశ్రయం కల్పించి ఆ దావీదుకి ఆహారం కూడా ఇచ్చి ఆయుధం కూడా ఇచ్చావట, ఆశ్రయం ఇచ్చి ఆహారం ఇచ్చి ఆయుధం కూడా ఇచ్చావట, వెనకల మీరు కుట్రలు చేస్తున్నారా నా మీద అపార్థం చేసుకుని యాజకుని మీద నిందలు మోపితే, రాజా అంత మాట అనకండి, అసలు మీ మధ్య జరుగుతున్న నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి, ఇంతవరకు మీ చరిత్రలో మీ దగ్గర అందరికంటే బెస్ట్ సోల్జర్ ఎవరైనా ఉన్నారంటే అది దావీదే కదా, పైపెచ్చు నీకు అల్లుడు కదా, అలాంటి రాజుగారి అల్లుడు నా ఇంటికి వస్తే నేను అనుమానిస్తాను, ఎందుకు అనుమానిస్తాను, నాకు ఇవేవి తెలియదు అని ఆయన యాజకుడు సౌలు రాజుకు చెప్పే ప్రయత్నం చేస్తుంటే సౌలు రాజు నమ్మకుండా దగ్గరున్న సైనికులను పిలిచి, ఈ యాజకుడిని ఇతని వెనకలు ఉన్న కుటుంబీకులను అందరినీ చంపేయమని చెప్పాడు. అందరినీ చంపేయండి. కానీ సైనికులు భయపడి, రాజా ఆయన యాజకుడు, ఆయన కుటుంబం యాజకుల కుటుంబం, మేమంత సాహసం చేయలేమని చేతులు కట్టుకొని వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుడు సౌలు రాజు దోయేగన్న వీడిని పిలిచి, నువ్వు చంపుతావా అని అడిగాడు. మీరు అనండి చూస్తానని చెప్పి రాజుగారి అనుమతితో ఆ యాజకుడిని ఆ యాజకుని కుటుంబంలో ఉన్న మొత్తం 85 మందిని చంపేస్తాడు. 85 మందిని. అది మాత్రమే కాకుండా ఆ యాజకుని ఊరు పేరు నోబు. ఆ నోబు ప్రాంతంలో ఉన్న వారిని అందరినీ, పిల్లలను, పెద్దలను, పశువులను అందరినీ, ఎంత రక్తపాతం సృష్టించాడు ఈ దోయేగు.
ఆ యాజకుని కుటుంబంలో ఒకే ఒక్క కుమారుడు తప్పించుకొని దావీదు గారి దగ్గరికి వెళ్ళి జరిగిన పరిస్థితి చెబితే దావీదు గారు తల్లడిల్లిపోతాడు. నా వలన కదా మీ కుటుంబం ఈరోజు భూమి మీద లేకుండా వెళ్ళిపోయింది. ఎంత మానసిక క్షోభ దావీదు గారికి, ఎంత మానసిక క్షోభ. అప్పుడు అబ్యాతారుతో, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ ప్రాణం చూచేవాడు నా ప్రాణం చూచేవాడు ఒకడే, నువ్వు నా దగ్గరే ఉండని అబ్యాతారును చేర్చుకుంటాడు. ఆ టైంలో దావీదు గారు ఒక కీర్తన రాస్తాడు. ఆ కీర్తనే కీర్తనల గ్రంథంలోని 52వ కీర్తన. తీద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథంలోని 52వ కీర్తన మొదటి వచనం చూద్దాం ఒకసారి. ఎవరి శూరుడు? శూరుడా! ఎవడి శూరుడు? అంతమందిని చంపిన దోయేగు. పైన చిన్ని అక్షరాలతో ఒక సమాచారం ఉంది చూడండి. పైన చిన్ని అక్షరాలు, ఎదోమీయుడైన దోయేగు సౌలునొద్దకు వచ్చి దావీదు అహీమెలకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం ఇది. ఆ వార్త తనకు తెలిసినప్పుడు యాజకుని పేరు అహీమెలకు తప్పించుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చినవాడు అబ్యాతారు. మొదటి వచనం, శూరుడా, నీవు చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యం ఉండునని. ఇప్పుడు రెండవ వచనం నుండి ఆ దోయేగును మనసులో పెట్టుకొని ఆయన చెబుతున్న మాటలు ఒకసారి చూడండి. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయునని మోసగాడు మోసకరమైన పనివాడైన దోయేగు గురించి కీర్తన రాశాడు. ఏంటి దోయేగు? ఇదంతా మీకు సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలోను ప్లస్ 22వ అధ్యాయంలోనూ ఉంటుంది. రెండు చదవండి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము, ప్రత్యేకించి ఈ యొక్క హత్య, ఈ యొక్క రక్తపాతం సృష్టించిందంతా సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 9 నుంచి 23 వచనాల్లో ఉంటుంది. అది నోట్ చేసుకుని తర్వాత ఖచ్చితంగా చదవండి. ఇన్ డీటెయిల్ మీరు చదువుకోవచ్చు అక్కడ. కానీ దావీదు గారు ఇతని గురించి మాట్లాడుతూ, దేవుడు సదాకాలము నిన్ను అణుగగొట్టును, నిన్ను పట్టుకొని నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయను. ఎందుకు? నీ నాలుక మంచిది కాదు, కపటమైన నాలుకది, మోసగాడివి నీవు, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే ఏమంటున్నాడు 3వ వచనంలో, కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట నీకిష్టము గనుక దేవుడు నీకు విరోధి. మోసగాడివి నీవు. ఎందుకు చెప్పాడు దోయేగు? సౌలు రాజుకి ఈ విషయాలను ఎందుకు చెప్పాడు? సౌలు దగ్గర మంచి పోస్ట్ కొట్టాలి. సౌలు ఎప్పటికీ మనసులో పెట్టుకోవాలి, నేను చెప్పిన మాట ఏ సైనికుడు వినకుంటే దోయేగు మాత్రమే నేను చెప్పిన మాట విన్నాడని. సౌలు దృష్టిలో నంబర్ 1 ఉద్యోగిగా దోయేగు నిలిచిపోవాలి. అసలు సౌలు గారి దగ్గర ఉన్న వారిలో నంబర్ 1 ఎవరు? దావీదు. దావీదు లాంటి బెస్ట్ పర్సన్ ఎవరు లేరు. కానీ ఉన్నత స్థాయిలో ఉన్న దావీదును పక్కకు పెట్టి దావీదు ప్రాణం తీసి, ఆ దావీదు గారి ప్రాణాన్ని తీసే క్రమంలో ఎంతమంది ప్రాణాలు పోయినా పర్లేదు, నేను మాత్రం ఆ స్థితిలో ఉండాలి, ఆ స్థాయిలో ఉండాలి, ఎదగాలి, తన భవిష్యత్తు బాగుండాలి అని కపటమైన నాలుకతో నీతి పలుకుట కంటే అబద్ధము, మేలు చేయుట కంటే కీడు కోసం, అదే కదా, మేలు కంటే కీడు చేయడానికి పరుగులెత్తిన మోసగాడైన దోయేగు భవిష్యత్తు చెబుతున్నాడు కీర్తనల గ్రంథంలో దావీదు గారు. ఇలాంటి వారికి దేవుడు విరోధి. వీళ్ళు మోసకరమైన పనివారు. బయట ఆఫీసుల్లో ఎట్లుంటుందో మీ జ్ఞాపకానికి తీసుకొని వచ్చాను. చరిత్రలో సౌలు రాజు దగ్గర ఉన్న దోయేగు గురించి కూడా
మీ దృష్టికి తీసుకొని వచ్చాను. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఇలాంటి వైఖరి, ఇలాంటి తత్వం ఎక్కడైనా ఎవరికైనా, అది సమాజంలో ఉన్నా సంఘంలో ఉన్నా, దేవుడు దానిని చూసి హర్షించువాడు కాదు. ఇప్పుడు అసలు సంగతి చెబుతున్నా. ఇదంతా మీకు చెప్పింది దోయేగు లాంటి బుద్ధులు మన సంఘాల్లో ఎవరికైనా ఉన్నాయా? అది ప్రశ్నించుకుందాం. సంఘంలో ఒక అయ్యగారు, కాపరి గారు, పాస్టర్ గారు, లేకపోతే సంఘ పెద్దల్లో ఇంకెవరైనా ఎవరో పెద్ద ఉన్నారు. అలాంటి వారి చుట్టూ కొంతమంది పోగై 24 గంటలు సంఘస్థులలో ఎవరినో ఒకరిని తీసుకొని వాళ్ళ గురించే మాట్లాడడం. వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళలాగా, ఇంక వీళ్ళకి ఏ బిజినెస్ ఉండదు. గుడ్ మార్నింగ్ చెప్పినప్పటి నుంచి గుడ్ నైట్ వరకు వాళ్ళ గురించి చెప్పాలి, వీళ్ళ గురించి చెప్పాలి. ఈ పనికి మాలిన బుద్ధులు సంఘాల్లో కొంతమందికి లేవు. ఈ సమస్య సంఘాల్లో ఉందంటారా లేదంటారా చెప్పాలి మీరు. అది సమాజంలో ఉంటేనే దేవుడు కన్నెర్ర చేస్తున్నాడు. సంఘాల్లో ఉంటే సంఘాలలోన కనబడుతున్న దోయేగులు వీరు. ఎవరు వీళ్ళు? సంఘాల్లో ఉన్న దోయేగులు, దొంగలు, దొంగ దోయేగులు. ఏ టైటిల్ అయినా పెట్టుకోండి, అన్నీ సెట్ అవుతాయి. ఒకవేళ తెలుసో తెలియకో ఈ తప్పులు ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారిలో చేస్తుంటే మీరు హెచ్చరింపబడడానికి ఈ మాటలు ఇప్పుడు దేవుడు చెప్పిస్తున్నాడేమో, జాగ్రత్త. ఒక పెద్ద మనిషి దగ్గర, పోనీ పెద్ద మనుషుల దగ్గర మీరు కూర్చొని దొరికినప్పుడంతా, వీలైనప్పుడంతా వాళ్ళ గురించి చెప్పడం, వీళ్ళ గురించి చెప్పడం, వాళ్ళ గురించి చెప్పడం, వీళ్ళ గురించి చెప్పడం. మీరు చెప్పే ప్రతిసారి పైన దేవుడు లెక్కలేస్తున్నాడు, ఎన్నిసార్లు చెప్పాను అని. నీకు శ్రమ, దొరుకుతున్నావు దేవునికి. పట్టుమని 10 మంది ఉండరు సంఘంలో, ఆ 10 మంది మధ్య కూడా రాజకీయాలే కదా. ఒక విషయం చెప్పమంటారా, మనం బావిలో కప్పల్లా ఉండకూడదు. మనం ఏమనుకుంటామంటే 24 గంటలు ఆ సంఘం గురించి ఆలోచించి వాళ్ళు 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, ఇక్కడ పదవి లేకపోతే, ఇక్కడ స్థానం లేకపోతే, ఇక్కడ పోస్టు లేకపోతే నేను బతకలేనన్నంత భయంకరంగా ఉండకూడదు. సంఘంలో విశ్వాసిగా, సంఘంలో సభ్యుడిగా, సభ్యురాలిగా చక్కగా ఆత్మీయంగా కొనసాగే స్థితిలో మనం బతకాలి. అది దేవుడిచ్చిన సువర్ణ అవకాశం. విమానంలో ఎక్కి కరెక్ట్ 60 సెకండ్ల తర్వాత, 61 కూడా కాదు, కరెక్ట్ 60 సెకండ్ల తర్వాత ఆ కిటికీలో నుంచి అలా విండోని తొంగి అలా కిందికి చూస్తే మనం ఏ ఊర్లో నుంచి అయితే ఎగిరామో ఆ ఊర్లో ఉన్న పెద్ద పెద్ద భవనాలు అగ్గిపెట్టెల్లా కనపడుతుంటాయి. ఎన్ని సెకండ్లకి? 60. నేల మీద నిలుచుకొని తలకాయ పైకెత్తితే కానీ ఇవి కనపడవు మనకు. ఇక్కడ నిలబడితే అదే మనం అలా పైకి వెళ్ళిపోయామనుకోండి, అగ్గిపెట్టెల్లా కనపడతాయి. పెద్ద భవనాలే అంత కనపడితే వాటి మధ్య, వాటిలో బతికే మనం ఎంత, మన హైట్ ఎంత, మన వెయిట్ ఎంత చెప్పండి. భూమి మీద మన అడ్రస్ కనపడదు పైకి వెళ్తే. అలా 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాల తర్వాత భూతద్దం పెట్టుకున్నా కనపడదు మన ఊరు. అక్కడ 5 నిమిషాలకే. ఈ మహావిశ్వంలో బొట్టంతుంటుంది భూమి. ఆ భూమి మీద ఉన్నవన్నీ నీళ్ళే, కొంచెము నేల. ఆ నేల మీదనే ఖండాలు, ఆ ఖండాలలో దేశాలు, ఆ దేశాలలో రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో జిల్లాలు, జిల్లాల్లో మండలాలు, మండలాల్లో గ్రామాలు, ఆ గ్రామాల్లో వీధులు, ఆ వీధిలో ఒక చిన్న గుడిమంతి. కాదా? నీ అడ్రస్ ఏంటంటే చెప్తున్నాను, నీదైనా నాదైనా అది అడ్రస్. 100 గజాలు, 200 గజాలు,
చిన్న స్థలంలో ఒక చిన్న దేవుని కృప చేత ఒక చిన్న నిర్మాణం పెట్టుకొని కొట్టుకొని చచ్చిపోతున్నాం చూడండి మనం. సమాజాన్ని గమనిస్తుంటే ఎంత ఆశ్చర్యం అవుతుందంటే, ఈ ఊరిలో ఒక పెద్ద హీరో, పెద్ద నాయకుడు అనుకుందాం, ఎవరో ఏ ఊరైనా పర్లేదు, ఆ ఊరిలోకి ఎంటర్ అయితే, ఏ ఊరిలో ఎంటర్ అయినా అక్కడున్న నాయకులది, అక్కడున్న హీరోలది, లేకపోతే ఇంకెవరిదైనా అన్ని బ్యానర్లలో వీళ్ళ ఫోటోలే కనపడుతుంటాయి. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు నాయకుల ఫోటోలు కనపడతాయి, అంతేనా? మీరు ఏ ఊరికి వెళితే ఆ ఊరు నాయకుల ఫోటోలు కనపడతాయి. వెళ్ళగానే ఓహో ఈ ఊరిలో పలానా నాయకుడు ఉన్నాడంట అని అనుకోవాలి. ఆయన పేరు కూడా తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి. కొసమెరుపు ఏంటంటే, ఒక గంట ప్రయాణం చేసి ఇంకొక ఊరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఈయన ఫోటో కాదు కదా, ఈయన ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఆ ఊరిలో ఉన్నోడికి ఈ ఊరు నాయకుడు తెలియదు, ఈ ఊరిలో ఉన్నోడికి ఆ ఊరు నాయకుడు తెలియదు. కానీ ఆ నాయకుడు నేను హీరో అని ఫీల్ అవుతుంటాడు. ఆ నాయకుని వెనకాల అభిమానులందరూ కూడా ఈ నాయకుడే ప్రపంచం అన్నట్టు తిరుగుతుంటారు. ఏం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ, మనం ఇక్కడ గొప్పోళ్ళము, హీరోలము, పెద్ద పెద్ద లీడర్లమని మనం గొప్పలు కొట్టి చెప్పుకోవడమే, మనం ఏదో డబ్బాలు కొట్టుకోవడమే తప్పితే అసలు మనం ఎవడో ఎవరికి కూడా తెలియదు. మనం ఎవరో ఎవరికీ తెలియదు. 4 ఏళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నాను కనుక నా పేరు తెలుసు మీకు, అంతే. ఈ పేరు కానీ ఈ మనిషి కానీ తెలియని వాళ్ళు మన తెలుగు రాష్ట్రంలోనే కోట్ల మంది ఉన్నారు. మీ ముందు నేను నిలబడ్డాను కదా అని చెప్పేసి వంశీ అనేవాడు హీరో రా నేను ఫీల్ అయితే నా అంత మూర్ఖుడు ఇంకొకడు ఉన్నాడు, అంతేనా? ఆ కలల ప్రపంచంలో నుంచి మనం బయటికి రావాలి. ఆ కలల ప్రపంచం నుంచి మనం బయటికి రావాలి. సౌలు దగ్గర నంబర్ 1 ఉందాం అనుకున్నావు, ఉండి ఏం చేస్తావు నువ్వు? ఏంటి నువ్వు చేసేది? చచ్చిపోయాడు. ఆ దోయగన్నవాడు కూడా 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో చచ్చిపోయి ఉంటాడు. వాడి ఫోటో లేదు, వాడి ఊరు లేదు, వాడి పేరు లేదు, వాడి చరిత్ర లేదు. ఉదయం నిద్ర లేవగానే మనం ఏమనుకోవాలో చెప్పనా, ఈరోజే లాస్ట్ డే ఏమో నాది అని అనుకోవాలి. రేపు ఏమి సంభవించునో తెలీదుగా. అందుచేత సమాజంలో రాజకీయాలు కనపడుతున్నాయి, సంఘంలో యాజకీయమే కనిపించాలి, అంతేనా? సంఘంలో ఏం కనపడాలి? యాజకీయమే. ఏం కనిపించకూడదు? రాజకీయం కనిపించకూడదు. ఈ రాజకీయ కుట్రదారులు సంఘాల్లో ఉంటే జాగ్రత్త, మీరు మోసకరమైన పనివారు దేవునికి దొరికిపోతున్నారు. అదేనా 12 నుంచి 14 వచనాలు రాత్రి మనం మాట్లాడుకుంది? 12 నుంచి 14 వచనాలు మనం రాత్రి మాట్లాడుకుంది అదే. మోసకరమైన పనివారికి శ్రమ అన్నాడు కల్దీయులతో. ఆ రోజు కల్దీయుల గురించి, ఈరోజు మనందరికి అది అప్లై అవుతుంది. ఎందుకు అని అడుగుతారేమో, అదే నిన్నటి నుంచి చెబుతున్నాను. బికాజ్ ఇట్ ఈజ్ అ యూనివర్సల్ ట్రూత్, నిత్య సత్యము గనుక. వద్దామా? ఇప్పుడు రండి హబక్కూకు గ్రంథానికి. ఇప్పుడు వాక్య పఠనంగా మనం చదువుకున్న వచన భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. 15వ వచనం నుంచి 17వ వచనం వరకు, 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఇది మరొక ఉపభాగం. మరొకటి అంటే 5వ ఉపభాగం ఈ 2వ అధ్యాయంలో. దీనికి ఒక సబ్ టైటిల్ ఇద్దాం, దీనికి ఒక చిన్న టైటిల్ ఇద్దాం, బలాత్కారులకు శ్రమ అని రాసుకోవాలి మీరు. 15వ వచనం నుండి 17వ వచనం వరకు బలాత్కారులకు శ్రమ. చూద్దాం. తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ. గుర్తుందా? 2వ అధ్యాయంలో ప్రవేశించినప్పటి నుంచి చెబుతున్నాను మీకు. ఈ 2వ అధ్యాయంలో ఎక్కువగా మనకు కనిపించే ఈ భాష అంతా కూడా ఉపమాన రీతిగా చెప్పబడిన భాష, రూపకాలంకార భాష, మెటఫరికల్ లేదా ఫిగరేటివ్ లాంగ్వేజ్ అని చెప్పాను. ఇది మనసులో ఉంచుకోవాలి. ద్రాక్షారసం అంటే ద్రాక్షారసం కాదక్కడ, అది ఒక వర్ణన, అది ఒక స్థితి గురించి చెబుతున్నారని చెప్పాను. దాన్నే మనసులో ఉంచుకొని మనం ముందుకెళితే ఇక్కడ 15వ వచనంలో తమ పొరుగు వారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ? బలాత్కారముగా
పొరుగువారికి మందు పోసి వారిని మత్తులుగా చేసి వారిని బలాత్కారంగా దోచుకునే ఒక భయంకరమైన శైలి మీది. బలవంతంగా బలాత్కారంగా మందు పోయడం. లేటెస్ట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఈ మధ్య కాలంలో 2 తెలుగు రాష్ట్రాలని బాగా ఒక దేశాన్ని, మన దేశాన్ని బాగా తల్లడింపజేసిన సంఘటనే హైదరాబాద్లో జరిగిన దిశ సంఘటన కదా. శంషాబాద్ ప్రాంతం, అది టోల్ గేట్ అక్కడే ఉంది. దానికి దగ్గరలో ఈ అమ్మాయిని కొంతమంది కలిసి ఎవరికి కనిపించకుండా ఎలా తీసుకొని వెళ్ళిపోయారో గోడచాటుకి. ఇప్పటికీ నేనైతే వండర్ అవుతాను, ఎందుకంటే నాకు తెలుసు ఆ ప్రాంతం బాగా. నేను చాలాసార్లు తిరుగుతూనే ఉంటాను. హైదరాబాద్ నుంచి నేను ప్రతి నెల కర్నూలుకి వెళ్తాను, ప్రతి నెల మహబూబ్ నగర్ జిల్లాలకు వెళ్తాను, ప్రతి నెల ఆ ప్రాంత రాయలసీమ ప్రాంతాలకు వెళ్తాను. హైదరాబాద్ నుంచి రాయలసీమ ప్రాంతాలకు వెళ్ళాలంటే, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా శంషాబాద్ దాటుకుంటూ వెళ్ళాలి. టోల్గేట్ దగ్గర ఎప్పుడూ జనాలే, బాగా విపరీతంగా తిరిగే వాహనాలు, రద్దీ. బెంగళూరు హైవేది. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళాలన్నా అదే రూట్లో వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలన్నా అదే రూట్లో వెళ్ళాలి. అలాంటి చోట ఈ అమ్మాయి ఎవరికి కనిపించకుండా అమ్మాయిని ఎలా తీసుకొని వెళ్ళిపోయారో ఒక్కోసారి ఊహిస్తేనే ఆ గుండె జారినంత పని అవుతుంటుంది. బలహీనురాలైనటువంటి అమ్మాయిని వెనక్కి తీసుకొని వెళ్ళి కేకలేస్తుందట. అమ్మాయి కేకలేస్తుంది, హెల్ప్ 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 అని. అరుస్తున్న అమ్మాయి నోట్లో వీళ్ళు ఏం పోసారో చెప్పనా? మందు అట, మందు. ఆ అమ్మాయి దేహాన్ని పోస్ట్ మార్టం చేస్తే ఆ అమ్మాయి లివర్లో మందు యొక్క ఛాయలు కనిపించాయని పోస్ట్ మార్టం రిపోర్ట్. ఆమె ఒంట్లోకి మందు ఎలా వెళ్ళింది? బలాత్కారంగా బలహీనురాలైనటువంటి ఆ అమ్మాయిని నిస్సహాయురాలిని చేసి అంతమంది కలిసి ఆ అమ్మాయికి మందు ఆమె ఒంట్లోకి పోశారు. ఇది మీకు అర్థమైతే, కల్దీయులు రాజ్యాలను అలా బలాత్కారంగా పట్టుకుంటున్నారు. వర్ణనది, అదొక వర్ణన. ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఏమీ చేయలేని పరిస్థితిలో మందు పోస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో, అలా మందు పోసిన తర్వాత, మత్తు ఎక్కిన తర్వాత ఆ వ్యక్తిని దోచుకుంటే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో, కల్దీయుల చేతిలో రాజ్యాల పరిస్థితి అది. వీళ్ళు అడుగుపెట్టే ప్రతి చోట, వీళ్ళు అడుగుపెట్టే ప్రతి ప్రాంతంలో ఆ దేశాలను, ఆ రాజ్యాలను నిస్సహాయులుగా చేసి అంటే మనకు అర్థం కావడానికి, కట్టేసి మందు పోస్తే ఎలా ఉంటుందో ఆ వ్యక్తిది, అలాంటి పరిస్థితుల్లో మత్తులుగా చేసి వారిని ఏం చేస్తున్నారట? దోచుకుంటున్నారు. 15వ వచనం, తమ పొరుగు వారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ. నువ్వు ఏం చేసావు? నీకు అది నీ నెత్తి మీది కదా వస్తుంది అంటున్నాడు కింద. ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు, నీవును త్రాగి నీ మానము కనుపరుచుకొందువు. ఇది శాపం, ఇది శాపం. నువ్వు ఏం చేసావో నీకు అదే జరుగుతుంది. ఒక వ్యక్తితో చెప్పే మాటలు కాదు, ఒక వ్యక్తి గురించి చెప్పే మాటలు కాదు. జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. ఇది ఒక వ్యక్తి గురించి చెబుతున్న మాట కాదు. ప్రవక్త అయిన హబక్కూకు గారితో దేవుడు ఒక జనాంగము గురించి, ఆ జనాంగానికి ఎంత భయంకరమైన ఉగ్రత తన దగ్గర నుంచి రాబోతున్నదో చెప్పడానికి దేవుడు ఒక వ్యక్తిని 10 మంది బలాత్కారులు కలిసి బలవంతంగా పాడు చేసి ఆ వ్యక్తిని దోచుకుంటే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో, ఈరోజు మీరు అదే చేస్తున్నారు కనుక భవిష్యత్తులో మీకు కూడా ఇదే సంప్రాప్తించక తప్పదు. ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు, నీవును త్రాగి నీ మానము కనుపరుచుకుందువు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అదే జరుగుతుంది. ఈరోజు నిస్సహాయాలుగా చేసి 10 మందిని ఎలాగైతే నువ్వు దోచుకుంటున్నావో, రేపు నువ్వు కూడా అలాంటి నిస్సహాయ స్థితికి నువ్వు దిగజారిపోతావు.
ఇంతమందిని అవమాన పాలు చేసి నువ్వు నీ పట్టణాన్ని కట్టుకోవాలనుకుంటున్నావుగా, నీ రాజ్యాన్ని స్థిరపరచుకోవాలనుకుంటున్నావుగా, సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలనుకుంటున్నావుగా. ఇదంతా కొద్ది కాలమే కల్దీయులకు. ఒక్కొక్క మాట చెబుతుంటే హబక్కూకు గారి పరిస్థితి ఎలాగుందో నేను ఊహించుకుంటుంటేనే నాకు ఏంటి హబక్కూకు గారు అని పాపం కంప్లైంట్ చేశాడు, ఫిర్యాదులు చేశాడు. దానికి దేవుడు ఇస్తున్న సమాధానం ఎంత గంభీరంగా ఉందో ఒక్కసారి చూడండి. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకియ్యబడును, అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. ఇప్పుడున్న ఘనత ఘనహీనత అవుతుంది. అదే వమనము అన్నాడు తెలుగులో. వమనము అనే పదం మనకు సరిగా అర్థం కాకపోవచ్చు. డిస్గ్రేస్ అన్నాడు ఇంగ్లీష్లో, అంటే ఘనహీనత. నీ చేతిలోని పాత్రలోనిది నువ్వు తాపిస్తున్నావు అందరికీ, నా చేతిలోని పాత్ర నువ్వు కూడా తాగుదులే, రెడీగా ఉండంటున్నాడు కల్దీయులతో దేవుడు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకియ్యబడును, ఆ పాత్రలోనిది నువ్వు త్రాగితే అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును, నీకిష్టము లేకపోయినా నేను తాపిస్తానంటున్నాడు దేవుడు. అంతేనా? ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసి నిస్సహాయురాలను చేసి ప్రాణాలు కూడా తీశారు వాళ్ళు. వారం 10 రోజులకే వారి ప్రాణాలు కలిసిపోయాయి కదా. వీరు చేసినదే వీరి మీదికి వచ్చింది. అలాగనే కల్దీయులతో నీ చేతిలోని పాత్రలోనిది నువ్వు తాపిస్తున్నావుగా, ఒక్కసారి నా చేతిలోని పాత్రలోది కూడా నువ్వు రుచి చూద్దువు కానీ. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? సైలెంట్గా ఉన్నాడు, ఏమి చూడట్లేదు, కళ్ళు మూసుకున్నాడు. అబ్బే, ఎవడెవడికి ఎప్పుడెప్పుడు ఏ గిన్నె ఇవ్వాలో గిన్నెలు రెడీగా ఉన్నాయి ఆయన దగ్గర. ఇర్మియా గ్రంథం చూద్దాం ఒక మాట. ఎంత దేవుని ఉగ్రత అక్కడ కనపడుతుందో చూడండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 15వ వచనము నుండి 15వ వచనము నుండి మీరు రాసుకోవాల్సింది 28వ లేదా 29వ వచనం వరకు రాసుకోండి. ఖచ్చితంగా రాసుకోండి. ఇప్పుడు నేను చెబుతున్న వివరణకు ఖచ్చితంగా దాన్ని అటాచ్ చేసుకోవాలి మీరు. చదువుదామా? 15వ వచనం నుండి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకొని. దేవుని చేతిలో ఏముంది? క్రోధపు మద్యపాత్ర. అది నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగించాలి. నీవు వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదికి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. దేవుని చేతిలో ఏముంది? క్రోధపు మద్యపాత్ర. ఎవరెవరి కోసం సిద్ధపరిచాడో ఆ ప్రాంతాలను చూద్దాం ఒకసారి. 13వ వచనం, నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణమునకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని. మరియు ఇక్కడ చూడండి, ఎవరెవరికో? ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరును సమస్తమైన మిశ్రిత జనులను ఊజు దేశపు రాజులందరును ఫిలిస్తీన్ల దేశపు రాజులందరును అష్కెలోనును గాజాయును ఎక్రోనును అష్డోదు దేశపు వారును ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులను తూరు రాజులందరూ సీదోన్ రాజులందరును సముద్రమును కావలి ద్వీపపు రాజులను దదానీయులను తేమానీయులను భూజీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరూ అరబీ దేశపు రాజులందరూ అరణ్యంలో నివసించి మిశ్రిత జనముల రాజులందరూ జిమ్రీ రాజులందరూ ఏలాము రాజులందరూ మాదీయుల రాజులందరూ సమీపమున ఉన్నవారే దూరమున ఉన్నవారేమి ఉత్తర దేశముల రాజులందరూ భూమి మీద నున్న రాజ్యములన్నీ దానిలోనిదే త్రాగుదురు, శేషకు రాజు వారి తర్వాత త్రాగును. ఇర్మియా, నా చేతిలో ఉన్న ఈ పాత్రను తీసుకుని వీళ్ళందరికీ తాగించు అంటే నిజంగా తీసుకొని నిజంగా పోస్తాడని కాదు, వారికి మూడిందని ప్రకటించు. అది పాయింట్. అక్కడ తాగించు అంటే అర్థం ఏంటి? ప్రకటించు. కొంతమందికి నీ మాటలు నచ్చవు తెలుసు,
కొంతమందికి మీరు పోతారా అంటే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? చూద్దాంలే అంటారు అంతే. ఇర్మియా, నువ్వు ఈ మద్య పాత్రలోనిది త్రాగిస్తే, నా క్రోధపు మద్య పాత్రలోనిది త్రాగిస్తే కొంతమంది తాగమంటారు, మేము తాగమంటారు. తాగమన్నోళ్ళకు నువ్వేం చేయాలో చూడని చెప్తున్నాడు. కింద చూద్దాం, 28వ వచనం. మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకోనన్నోళ్ళని ఎడల, ఏబే మాకొద్దు మాకొద్దు బాబు, మాకొద్దు బాబు, మాకొద్దు బాబు అని వాళ్ళంటే, నీవు వారితో ఇట్లా నువ్వు, మీరు అవశ్యముగా దానిని త్రాగవలెనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మాకొద్దన్నా పోయి, ఏంటి మాకు వద్దన్నా నువ్వు పోయాలి. ఎందుకు? వీళ్ళందరికీ అలా పోసినోళ్ళే. ఈ పైన చెప్పిన పేర్లన్నీ, ఈ రాజ్యాలన్నీ ఏం చేశారు? పొరుగు వారి మానము చూడవలెనని వారిని నిస్సహాయులుగా చేసి వారికి మత్తు మద్యాన్ని త్రాగించిన బలాత్కారులు. బలాత్కారం అంటే ఏంటో నేను చూపిస్తాను వీళ్ళకి. ప్రకటించన్నాడంతే ఇర్మియా గారితో. ప్రకటించు, దాని ఉపమాన రీతిగా చెప్పడానికి త్రాగించు. ఎవడైనా మాకొద్దు అని అంటే నోరు తెరిచిపోయి అన్నాడంతే, నోరు తెరిచిపోయి. నేను శిక్షించాలనుకుంటున్నాను బిడ్డ అని దేవుడు అన్నాడు అనుకోండి, నాకు టైం లేదు ప్రభు అనకూడదు, వేస్తాడు మేడం మీద అట్లంతే. నీకు ఇష్టమున్నా పడుతుంది, నీకు ఇష్టం లేకున్నా పడుతుంది. అది తప్పు చేసిన వాడు దేవుని చేతికి దొరక్కమానడు. చూసారుగా, పెద్ద పెద్ద రాజ్యాలను అలా జుట్టు పట్టుకుని అలా తీశాడు దేవుడు. అలా కరివేపాకు తీసినట్టు ఏరి పడేస్తున్నాడు. ఒక ఆయన అంటాడు, ఒరే నా గురించి నీకు తెలీదురా, ఆ దేవుడు దిగి వచ్చిన నా చేతిలో నుంచి నిన్ను కాపాడాడు అన్నాడు ఒకరోజు. విన్నారా? అన్నారా? మీరు విన్నోళ్ళేనా, అన్నోళ్ళు కూడానా? జాగ్రత్త, జాగ్రత్త. బైబిల్ ఇలా చదివితే గజ్జ 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 వణికిపోతాం. దేవుడు అంటే వణకాలి. బలాత్కారులకు శ్రమ. కొత్త నిబంధనలు కొంతమంది బలాత్కారులు కనబడతారండోయ్. చూద్దాం మత్తయి సువార్త. క్విక్, నాకు కరెక్ట్గా 9 నిమిషాలు ఉంది టైం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 12. బాప్తిస్మమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఎవరి బలాత్కారులు? ఎవరి బలాత్కారులు? అసలు పరలోక రాజ్యం అంటే ఏంటి? ఇక్కడ ఏంటి పరలోక రాజ్యం అంటే? చెప్పనా? పాత నిబంధనలోని ప్రవక్తలు చెప్పిన మాట, ముఖ్యంగా దానియేలు గారి గ్రంథంలో మనకు బాగా కనిపించే మాట. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు చక్రవర్తికి వచ్చిన స్వప్నం, ఆ స్వప్నంలోని ప్రతిమ, ఆ ప్రతిమకున్న లోహాలు, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, ఆ లోహాలన్నీ కూడా రాజ్యాలను సూచిస్తున్నాయని దానియేలు గారు భావాన్ని చెబితే, ఆ దానియేలు గారి నోట నుండి వచ్చిన మాట 44వ వచనం 2వ అధ్యాయం దానియేలు గ్రంథంలో తీయాల్సిన అవసరం లేదు. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు భూమి మీద ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనం ఉండదు. ఎవరి గురించి అది? ఆ పైన చూస్తే మనకు చెబుతాడు, చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమను తుత్తునీయులుగా నలుగొట్టి సర్వభూతలమంతా మహాపర్వతమవుతుంది. అది రాయిని గురించిన భవిష్యత్. ఎవరా రాయి? ఆ రాయి ఏంటి? ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి. ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి స్థాపించిన సార్వత్రిక సంఘం. పరలోకములో నుండి భూమి మీద స్థాపించబడింది గనుక, పరలోకములో ఉన్న దేవుడు భూమి మీద స్థాపించాడు గనుక, క్రీస్తు సంఘానికి భూమి మీద ఉన్న మరొక పేరే పరలోక రాజ్యం. క్రీస్తు సంఘానికి శిరస్సు ఎవరు? యేసుప్రభువే. క్రీస్తు సంఘానికి రాజు ఎవరు? యేసుప్రభువే. ఈ రాజు ఎక్కడున్నాడు? పైనున్నాడు.
పరలోకంలో ఉన్నాడు. భూమి మీదున్న ఈ క్రీస్తు సంఘానికి రాజు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో సింహాసనమందు కూర్చొని భూమి మీద పాలన చేస్తున్నాడు గనుక ఇది భూమి మీదున్న పరలోక రాజ్యం. ఒక మాట చెబుతాను. ఈ భూమి మీద క్రీస్తు సామ్రాజ్యం ఉంది. ఆ సామ్రాజ్యంలో ప్రస్తుతం గుర్తుపెట్టుకోవాలి, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా, క్రీస్తు సామ్రాజ్యములో క్రీస్తు సార్వత్రిక సంఘం ఒక భాగం. మళ్ళీ క్రీస్తు సామ్రాజ్యములో క్రీస్తు సార్వత్రిక సంఘం ఒక భాగం. మళ్ళీ క్రీస్తు సామ్రాజ్యం అంటే అందులో గోధుమలు ఉంటారు, గురుగులు ఉంటాయి, గొర్రెలు ఉంటారు, మేకలు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు. చెప్పాలి, యేసు ప్రభు అందరికీ ప్రభువా, కొందరికే ప్రభువా? అందరికీ ప్రభు అంటే మంచోళ్ళకి రాజే, చెప్పాలి, చెడ్డోళ్ళకి రాజే, నీతిమంతులకు రాజే, అనీతిమంతులకు రాజే. ఒక్క మాట, ఈరోజు ప్రధానమంత్రి ఈ దేశానికి ఉన్నాడు. దేశంలో ఉన్న వాళ్ళందరికీ ప్రధానేనా? ఓటేసిన వాళ్ళకే ప్రధాన? ఆయన కోటేసిన వాళ్ళకే కాదు ఆయన ప్రధాని, ఆయన అభిమానులకే కాదు ప్రధాని, భారతదేశంలో ఉన్న అందరికీ ఈ ప్రధాని ఎలాగైతే ప్రధానో, యేసుప్రభు అంటే నచ్చినోళ్ళకి ఆయన కింగే, యేసుప్రభు అంటే పడనోళ్ళకి ఆయన కింగే. ఆయన రాజ్య పాలన చేస్తున్నాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రాజ్యములో ఉండే గురుగులను వేరు చేసి గోధుమలను ఏం చేస్తాడు? పైకి తీసుకొని వెళ్తాడు. అంటే మీరు క్రీస్తు రాజ్యం అంటే కేవలం సంఘస్థులను మాత్రం ఊహించుకోకండి, అందులో బయటోళ్ళు కూడా ఉన్నారని మీకు తెలియాలి. ఇంకెక్కువ చెప్పనా, క్రీస్తు సామ్రాజ్యంలో భూమి మీద ఉన్నోళ్ళే కాదు, పరలోకంలో ఉన్న దూతలు కూడా క్రీస్తు సామ్రాజ్యంలో ఉన్నోళ్ళే. చూద్దామా? పేతురుగారి మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొంచెం స్పీడ్గా తీయండి, టైం లేదు అన్న. 1:10 ఇంతేనా డెడ్ లైన్? పేతురుగారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. 22, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అంటే అర్థమేంటి? ఆయన అధికారం అందరి మీద, అన్నిటి మీద. ఆయన అధికారము కింద మనుషులే కాదు, దూతలు ఉన్నారు. పరలోకములో భూమి మీద సర్వాధికారము పొందిన ఆయనది క్రీస్తు సామ్రాజ్యం. అయితే ఆ క్రీస్తు సామ్రాజ్యంలో ఒక మనిషి సేఫ్గా ఉండాలంటే ఎక్కడికి రావాలి? సార్వత్రిక సంఘంలోనికి రావాలి. అయితే క్రొత్త నిబంధనలో ఆ సార్వత్రిక సంఘాన్ని చాలా సందర్భాలలో పరలోక రాజ్యం అన్న మాటతో కూడా వర్ణించారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని నెక్స్ట్ ఏముంది అక్కడ? ఇన్నేటి వరకు పరలోక రాజ్యము బలాత్కారుల చేత పట్టబడుచున్నదని ఈ మాట చెప్పే సమయానికి యేసుప్రభు చెబుతున్న మాట. ఎలా, ఎవరి బలాత్కారులు అని చూస్తే, బాప్తిస్మిచ్చి యోహాను గారు యోర్దాను నదిలో బ్యాప్టిజం ఇస్తున్నాడు. బలాత్కారం చూపిస్తాను ఇప్పుడు మీకు. బాప్తిస్మిచ్చి యోహాను గారు యోర్దాను నదిలో బాప్తిజం ఇస్తుంటే సామాన్యులు వచ్చి మారు మనసు పొంది పాపములు ఒప్పుకొనుచు బ్యాప్టిజం తీసుకుంటున్నారు, మునుగుతున్నారు. యోర్దాను నదిలో ఎవరో ఒక ఆయన అందరినీ ముంచుతున్నాడట. చక్కగా మేము కూడా వెళ్ళి మునుగుదామని చేతులు వెనకల పెట్టుకొని కద్దరు షర్ట్లు వేసుకొని బయలుదేరారు కొంతమంది పెద్ద మనుషులు. పరిసయ్యులు, సద్దూకయ్యులు. పునరుత్థానమే లేదనే సద్దూకయ్యులు, తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకునే పరిసయ్యులు. మారు మనసు లేదు, వాస్తవాలు తెలియవు, సత్యమందు లేరు, అందరూ మునుగుతున్నారు గనక మమ్మల్ని కూడా ముంచండి అని వచ్చారు వీళ్ళందరూ కలిసి. అప్పుడు యోహాను గారు సామాన్యులను ముంచాడు, వీళ్ళను దంచాడు. అవునా కదా చెప్పండి? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు
బుద్ధి చెప్పిన వాడెవడు. ఈ పరిచయలు ఏం చేశారు? బయటికి వెళ్ళి యోహాను గారు చెప్పిన బోధ, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను. చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేయును, గోధుమలను కొట్లలోనికి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చేస్తాడు అని యేసు ప్రభు గురించి సువార్త చెబితే, ఆయన చెబుతున్నప్పుడు యేసు ప్రభు తర్వాత వస్తే ఆయన సమాజంలో నిలబడి ఈ దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తుంటే పరిసయ్యులు నమ్మకుండా అనేకమైన ఆంక్షలు పెట్టి, ఎవరైనా ఆ నజరేయుడైన యేసే పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన క్రీస్తు అని గనుక నమ్మితే సమాజంలో నుండి మిమ్మును వెలివేతుమని ఆంక్షలు పెట్టారట. పుట్టుకతో గుడ్డివాడిని ఆయన స్వస్థపరిస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ తల్లిదండ్రులు, అతని తల్లిదండ్రులు వచ్చి నిలబడితే, ఎవరమ్మా నీ కొడుక్కి కళ్ళు ఇచ్చిందని అడిగితే ఆయన పేరు చెప్పడానికి బేంబేలు ఎత్తిపోయారు వాళ్ళు. ఎందుకు? పరిసయ్యులు పెట్టిన ఆంక్షలవి. లోపలికి వస్తున్న వారిని లోపలికి రానివ్వకుండా, ప్రభుకు దగ్గర అవుతున్న వారిని దగ్గరికి రానివ్వకుండా బెదిరించి, భయపెట్టి, బలాత్కారంగా వీరందరినీ తమ స్వాధీనంలో ఉంచుకున్న దౌర్భాగ్యులు. దేవునికి దగ్గరయ్యే ప్రజలను వారికి దగ్గర చేసుకున్న దౌర్భాగ్యులు. ఎవరు వీళ్ళు? బలాత్కారులు. ఇప్పుడు మన దగ్గరకు వస్తాను. మనం ఏ స్టేషన్లో ఏ బండి ఎక్కినా ఆ బండి వచ్చి ఆగేది మన దగ్గరే ఫైనల్గా. మన ఊర్లలో కూడా, మన మధ్య కూడా ఒక చోట చక్కని వాక్యము వినపడుతోంది, వెళ్ళి విందాము అంటే కొంతమంది పంపట్లేదుగా, ఆపుతున్నారేమో. వెళ్ళకూడదు అక్కడికి, చంపేస్తామనే మాట ఒక్కటే తక్కువ. కొంతమంది భయపడి బెదిరిపోయి రాకుండా ఆగిపోయిన వాళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? బలాత్కారుల చేతికి దొరికిన వాళ్ళు. ఇంకా నయం లేండి, ఇప్పుడు రోజులు మారుతున్నాయి. 4-5 ఏళ్ళ కిందరైతే మా ముఖాలు చూడడానికి కూడా భయపడేవాళ్ళు. నాకు బాగా గుర్తు, ఒక తమ్ముడు తాజా రోజులు అంటే కొంతమందికి అర్థమై ఉంటుంది, మీరు అలా అనుకోండి అంతే. తాజా రోజుల్లో అసలు అబ్బాయి నాతో కలిసి తిరిగేవాడు, నాతో కలిసి తినేవాడు, అంతటోడు. ఒకరోజు ఒక మీటింగ్లో నేను కూర్చున్నాను, తాజా రోజుల్లో, మళ్ళీ చెప్తున్నా. ఆ అబ్బాయిని కూడా ఇన్వైట్ చేశారు. నా పక్కన కూర్చున్నాడు, కెమెరాకు దొరుకుతానేమో అని తలకి అట్లా తిప్పుతున్నాడు, మెడ నొప్పి వచ్చినట్టుగా. నాకు అర్థమై నేనే దూరం జరిగిపోయాను. ఎందుకు ఆ భయం? బలాత్కారుల చేతిలో. ఒకప్పుడు ఉండేనులేండి, ఇప్పుడు వస్తాడు హ్యాపీగా. ఎందుకు? ఇప్పుడు ఇది తాజా కాదుగా. జాగ్రత్త, బందీలు కాకండి. ఈరోజు కూడా సత్యానికి దగ్గరయ్యే వారిని పట్టి పీడిస్తున్న బలాత్కారులు ఉన్న సమాజం ఇది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ సంఘంలో ఉన్నవాళ్ళు, వారిని మీరు జాగ్రత్త పరచుకోవడం ఎప్పుడు మంచిదే. కానీ వారిని జాగ్రత్త పరిచే క్రమంలో వారిని సత్యానికి దూరం చేయకండి. ఒకవేళ వాళ్ళు బలహీనులు, వారి మనసులు చెడిపోతాయి, పలానా చోటుకి వెళితే ఒకవేళ వీరు అసత్యములోనికి జారిపోతారేమో అన్న భయము, అన్న ఆలోచన ఉంటే, మీ మనస్సు ఉన్నతంగా ఉంటే వారిని జాగ్రత్త పరిస్తే తప్పు లేదు. కానీ మీరు మరొక ఆలోచనతో, మరొక దురుద్దేశాలతో వారిని ఆపుతున్నారంటే బలాత్కారులకు శ్రమ. ఏ గ్రంథం? హబక్కూకు గ్రంథం. వచ్చేయండి. ఒక 10 to 15 minutes. 10 minutes. ఓకే. హబక్కూకు గ్రంథం వచ్చేద్దాం. 2వ అధ్యాయం
16వ వచనం, ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు, నీవును త్రాగి నీ మానము కనుపరుచుకుందువు, యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకియ్యబడును, అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. నెక్స్ట్ మాట 17, లెబానోనుకు నీవు చేసిన బలాత్కారము నీ మీదికే వచ్చును, పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును, దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారమును బట్టి ఇది సంభవించును. లెబానోను గురించి ఎందుకు చెప్పాడు? భవిష్యత్తులో వీరు పాలస్తీనా మీదకి వెళ్తారు. పాలస్తీనా మీదకి వెళ్ళాలి అని అంటే వయా లెబానోను, వయా లెబానోను. అంతేనా? ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే వయా విజయవాడ, ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే వయా రాజమండ్రి. అలా పాలస్తీనా మీదకి రావాలంటే కల్దీయులు వయా లెబానోను ద్వారా రావాలి. ఆ లెబానోనులో ఎన్నో వృక్షాలు, లెబానోను అంటేనే వృక్షాలకు మారు పేరు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చూద్దాం. నిన్ను గూర్చి తమాల వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. అలాంటి లెబానోను ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తారట వీళ్ళు. అప్పటికే కొన్ని చేశారు కూడా. ఆ ప్రాంతంలో ఉన్న పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును, దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారమును బట్టి ఇది సంభవించును. బలాత్కారులారా, మిమ్మల్ని విడిచిపెట్టనంటున్నాడు దేవుడు, విడిచిపెట్టను. ఇదంతా మనం చదువుకుంటుంది ఇప్పుడు మనకు బోధ కలుగుటకు బుద్ధి రావాలని. ఇది 2వ అధ్యాయములోని 5వ ఉపభాగం. కొల్లపెట్టువారికి శ్రమ, లోబులకు శ్రమ, తర్వాత మోసకరమైన పని వారికి శ్రమ, తర్వాత బలాత్కారులకు శ్రమ. ఇక చివరిది 18 నుంచి 20 ఈ ఉపభాగానికి మీరు రాసుకోవలసింది విగ్రహారాధికులకు శ్రమ. చూద్దాం ఒకసారి 18 నుంచి 20. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ అదేమైనా బోధించగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూత పూయబడను గాని దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇలాంటి వాక్య భాగాలు బైబిల్లో చాలా చోట్ల కనబడతాయి. కొన్ని సందర్భాలలో వాటిని తప్పకుండా మనము వివరించవలసిన అవసరత ఏర్పడుతుంది. కానీ అలాంటప్పుడు సమాజంలో ఉన్నవారు మనల్ని అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఇలాంటి వచన భాగాలను, ఇలాంటి వాక్య భాగాలను వివరించేటప్పుడు ఒక జాగ్రత్త ముందుగానే మీరు చెప్పాలి. ఇప్పుడు నేను కూడా అదే చెబుతున్నాను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలలో విగ్రహారాధన గురించి చెప్పబడింది. కానీ మనమున్న దేశంలో, మనం ఉంటున్న ఈ సమాజంలో దీని గురించి మనం మాట్లాడితే బయట ఉన్నవారు అర్థం చేసుకోవడానికి బదులుగా తొందరగా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. గనుక ఒక చిన్న మాట ఇక్కడ నేను చెప్పి ముందుకెళ్తాను. బైబిల్లో పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా కూడా విగ్రహాల గురించి, విగ్రహారాధన గురించి చెప్పబడితే ముందుగా ఈ దేశంలో ఉన్నవారు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ మాటలన్నీ ఈ దేశంలో ఉన్న వారిని మనసులో పెట్టుకొని చెప్పినవి కాదు. ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, అసలు ఈ మాటలన్నీ ఎక్కడ చెప్పినా బైబిల్లో 66 పుస్తకాలలో ఈ దేశస్థులకు చెప్పిన మాట కాదు. ఇది నెంబర్ 2. భారతదేశం గురించి కానీ, భారతదేశంలో ఉన్న వారిని దృష్టిలో పెట్టుకొని కానీ చెప్పిన మాటలు కాదు. ఈ 2 పాయింట్లు మనసులో ఉంచుకొని ఇప్పుడు 3rd పాయింట్కి వస్తున్నాను. కానీ బైబిల్ చెప్పిన బోధ ఏంటి అని అడిగితే బైబిల్ చెప్పింది ఒకటి, సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఇది బైబిల్ చెప్పిన బోధ. బైబిల్ సారాంశం ఏంటి? సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టికర్తనే పూజించమని చెప్పేదే బైబిల్. సృష్టింపబడిన దానిని పూజించకూడదు అని చెప్పింది బైబిల్. ఆ బైబిల్లో ఉన్నది చెప్పే ఒక బాధ్యత కలిగినప్పుడు
అది చెబుతున్నప్పుడు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు సృష్టి వేరు, సృష్టికర్త వేరు. మనం పూజించవలసింది సృష్టికర్తనే కానీ సృష్టిని కాదు అని చెప్పవలసిన సందర్భాలు ఇవి. అవి చెప్పేటప్పుడు ఎవరు అపార్థం చేసుకోవాల్సిన అవసరత లేదు అని జాగ్రత్తగా గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 18-19లో విగ్రహాల గురించి ఉంది. వాటి గురించి చెప్పబడిన సంగతులు ఇక్కడ రాయబడ్డాయి కనుక చెప్పాలి. ఉదాహరణకు బడిలో టీచర్లు, బడిలో టెక్స్ట్ బుక్లు, బడిలో టీచర్లు, బడిలో టెక్స్ట్ బుక్లు. ఆ టెక్స్ట్ బుక్స్లో తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఎక్కువ తెలుగు పాఠ్యపుస్తకాలు అయితే తెలుగు పాఠ్యపుస్తకాల్లో అన్ని మతాలకు సంబంధించిన పాఠాలు ఉంటాయా ఉండవా? చెప్పండి. అన్ని మతాలకు సంబంధించిన పాఠాలు ఉంటాయా ఉండవా? రైట్. ఇప్పుడు బడిలో పనిచేసే టీచర్లలో అన్ని మతాలకు చెందిన టీచర్లు ఉంటారా ఉండరా? ఉంటారా? రైట్. అన్ని మతాలకు చెందిన టీచర్లు అన్ని మతాలకు సంబంధించిన పాఠాలు పిల్లలకు చెప్పాలా వద్దా? చెప్పండి. చెప్పాలి. నచ్చినా చెప్పాలి, నచ్చకపోయినా చెప్పాలి, నమ్మినా చెప్పాలి, నమ్మకపోయినా చెప్పాలి. ఎందుకు చెప్పాలి? అక్కడుంది కనుక. ఎందుకు చెప్పాలి? అక్కడుంది కనుక. దీన్ని ఏమైనా అపార్థం చేసుకుంటామా? ప్రభుత్వంపై దాడులు చేస్తామా? బడి మీద రాళ్ళేస్తామా? లేదుగా. ఎందుకు? భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలనండి, లేకపోతే అన్ని రకాల విశ్వాసాలు కలిగిన వారు ఆ పిల్లల్లో ఉంటారు కనుక ఆ పిల్లలకు నీతి బోధలు చెప్పడానికి అన్ని చోట్ల నుంచి కొన్ని విషయాలు సేకరించి పుస్తకంగా రూపొందించి బడిలో ఉన్న మాస్టర్ గారినో టీచర్ అమ్మ గారినో చెప్పమని ప్రభుత్వం చెప్పింది. చెప్పాలి. ప్రభుత్వం చెప్పింది చెప్పాలి. ప్రభుత్వం చెప్పింది కనుక చెప్పాలి. మరి ఇక్కడ ప్రభువు చెప్పమన్నాడు కనుక చెప్పాలి. అయితే ఒక మాట, నచ్చితే వినండి, నచ్చకపోతే వినకండి. 2, నచ్చినోళ్ళు చెప్పండి, నచ్చకపోతే చెప్పకండి. ఇక్కడ ఈ ఆప్షన్ ఉందండోయ్. అక్కడ నచ్చినా నచ్చకపోయినా చెప్పాలి. ఇక్కడ నీకు నచ్చితే నువ్వు కూడా చదివి చెప్పు, నచ్చకపోతే చదవకు. నువ్వు నమ్మితే చదివి చెప్పు, నమ్మకపోతే వదిలేసే. అంతేనా కదా? అవునా? కొంతమంది బయట యేసుక్రీస్తు దేవుడు కాదండి అని అంటారు. మనం చేసేది ఏం లేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం అంతే. ప్రార్థన చేస్తాం, ఇంకేమైనా చేస్తామా? ప్రార్థన చేస్తాం. నీకు నచ్చకపోతే నువ్వు చెప్పట్లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగం దేవుడు ఒక విషయాన్ని చెప్పదలిచి అక్కడ ఒక ఈరోజు మన సమాజంలో ఉన్న ఒక సున్నితమైన విషయాన్ని ఆ రోజు కల్దీయులను దృష్టిలో పెట్టుకొని, ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పండి? కల్దీయులను దృష్టిలో పెట్టుకొని. నెక్స్ట్ ప్రశ్న, ఎవరిని దృష్టిలో పెట్టుకొని కాదు? ఆన్సర్ చెప్పాలి. ఎవరిని దృష్టిలో పెట్టుకొని కాదు? భారతీయులను దృష్టిలో పెట్టుకొని కాదు. నిర్గమకాండంలో చెబితే ఐగుప్తీయులను దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రవక్తల గ్రంథాల్లో చెబితే చాలా సందర్భాలలో బబులోనీయులు లేకపోతే కల్దీయులు లాంటి వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాటలు. సారాంశం అది. ఇంకొక విషయం చెప్పనా? బైబిల్ నేను మూసేసి మీరు రండి అన్న, ఇక్కడికి త్వరగా రండి. ఇక్కడున్న అన్నగారు పట్టుకోండి. ఈయన బైబిల్ నమ్మడు అనుకోండి కొద్దిసేపు. బైబిల్ అసలు నమ్మడు. మీరు కూడా అలానే అనుకోండి కొద్దిసేపు. రైట్. ఇప్పుడు నేను మీకు బైబిల్ ఇచ్చి మీరు చదవమని ఒక 4 రోజులు టైం ఇచ్చి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. బైబిల్లో ఉన్న దేవుడు సృష్టిని మొక్కమన్నాడా, సృష్టికర్తను మొక్కమన్నాడా అని బైబిల్ అంటే నమ్మని ఈయనని అడుగుతున్నాను. చెప్పండి. సృష్టిని మొక్కమంటున్నాడా, సృష్టికర్తను మొక్కమంటున్నాడా? సృష్టికర్తనే. రైట్. ఇప్పుడు బైబిల్ అంటే పడని, చాలా వందనాలు మీకు, థ్యాంక్స్. ఇప్పుడు బైబిల్ అంటే పడని ఎవరైనా బైబిల్ ఒక 4 రోజులు చదివితే 4 రోజులు చదివిన తర్వాత కూడా వాళ్ళకు బైబిల్ పడకపోయినా మనం ఇప్పుడు ప్రశ్న అడిగితే బైబిల్లో ఉన్న దేవుడు సృష్టిని పూజించమన్నాడా, సృష్టికర్తను పూజించమన్నాడంటే పడనోడు కూడా చదివి చెప్పాల్సింది ఏంటో చెప్పనా? బైబిల్లో ఉన్న దేవుడైతే సృష్టికర్తనే పూజించమన్నాడు, సృష్టిని పూజించొద్దన్నాడు. పడనోడు చదివినా అదే చెప్పాలి, పడినోడు చదివినా అదే చెప్పాలి. ట్రాన్స్ఫార్మర్ మీద డేంజర్ అని ఉంది. కళ్ళు మూసుకున్నాడైనా అదే చెప్పాలి, తెరిచినోడైనా అదే చెప్పాలి. అంతేనా కాదా? అందువలన అపార్థాలు చేసుకోకూడదు. దయచేసి గమనించండి.
అపార్థాలు చేసుకోకు. ఇప్పుడు నేను ఏదైతే విషయం చెబుతున్నానో, ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు మీరు ఆలోచించి కరెక్టేనండి అని అనిపిస్తే దాన్ని నమ్మండి. నేను చెప్పిన తర్వాత అబ్బాయి ఇది తప్పండి అని అనిపిస్తే అలానే అనుకోండి. ఆ స్వేచ్ఛ మీకుంది, ఆ స్వతంత్రం మీకుంది. కానీ నాకున్న బాధ్యత ఏంటి? అక్కడ ఉన్నది చెప్పాలి. ఇంత క్లారిటీ ఇచ్చాను కనుక అయినా మీరు అపార్థం చేసుకుంటే నేనేమీ చేయలేనని మరొక్కసారి మనవి చేస్తూ ఇప్పుడు వెళ్తున్నాను లోపలికి. అయిపోయింది టైం నాది, కానీ కొంచెం పరిగెత్తకపోతే తప్పదు. ఎందుకంటే ఇంక రాత్రి ఒక్కటే ఉంది నాకు. హబక్కూకు గ్రంథం ముగిస్తానులేండి, భయపడకండి, అస్సలు భయపడకండి. మీ చింత యావత్తు దేవుని మీదేంటి. రైట్. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అదేమైనను బోధించగలదా? అది బంగారముతోను వెండితోను పూత పూయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు అని కౌంటర్ వేశాడు అక్కడ. కల్దీలు, మర్చిపోకండి, మొదటి అధ్యాయంలో వారు దేనిని దేవతగా భావించారు? 11వ వచనం, మొదటి అధ్యాయం. తమ బలమునే తమకు దేవతగా భావించిన వాళ్ళు వీళ్ళు. ఒక అబద్ధాన్ని నమ్మి ఆ అబద్ధం వాళ్ళతో మాట్లాడుతుందని ఊహల్లో భ్రమల్లో అలా బతికేస్తున్నారు. అందుకే యెషయా గ్రంథం 44లో జస్ట్ రాసుకున్న తర్వాత చదువుకోండి. ఆలోచించట్లేదు ఎందుకని దేవుడు అడుగుతున్నాడు అక్కడ. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 14వ వచనంలో చివరి మాట నుంచి 14వ వచనం నుంచి చూద్దాం. నేను చదువుతాను. ఒకడు దేవదారు చెట్లను నరుకవలెనని నేను చదువుతాను, బాగా అర్థమైపోతుంది, చదివితేనే అర్థమైపోతుంది మీకు. జస్ట్ అలా మీరు ఆలకిస్తే చాలు. ఒకడు దేవదారు చెట్లను నరుకవలెనని పూనుకొనును, శ్మశాన వృక్షమును కానీ సరళ వృక్షమును కానీ సింధూర వృక్షములను కానీ అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును. జాగ్రత్తగా విందాం, ఇది దేవుడేస్తున్న కౌంటర్. అది ఆలోచించమని చెప్పాడు దేవుడు, ఆలోచించమని చెప్పాడు, ఆవేశపడమని కాదు. రైట్. ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును, ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. ఒక చెట్టులోనిదే వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును, పొయ్యిలో కొంచెం పెట్టుకొని ఇంకొకటి చలి కాచుకుంటున్నట్టు ఇంకొంత దానితో నిపురాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును, దానికి నమస్కారము చేయును, దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదువ సగముతో మాంసం వండి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, చలి కాచుకుంటుని వెచ్చగా ఉన్నదని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. ఎవడును ఆలోచన చేయడు. ఏం ఆలోచన చేయడు? నేను అగ్నిలో సగము కాల్చాను, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చాను ఇంకొక దాన్ని, దానితో మాంసం వండుకొని భోజనము చేశాను, మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేమైన దానిని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడును ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. ఇది దేవుడు వేసిన కౌంటర్. ఆలోచించమని చెప్పాడు. ఎక్స్క్యూజ్ మీ, ఆలోచించమని చెప్పాడా? చెట్టుకు గోడకు కట్టేసి నమ్మురా అని మనం బలవంతం చేస్తున్నాడా? బైబిల్ ఆలోచించమని చెప్పిందా? బలవంతంగా రుద్దిను నమ్ముతావా చేస్తావని అంటుందా? ఇశ్రాయేలీలు దేవుని పాత నిబంధనలో ఇశ్రాయేలీలు దేవుడు బయటికి తీసుకొని వచ్చి వారికి కట్టడలు విధులు విధించాడు. ఇంకా చెప్పాలంటే ఇదంతా ఇశ్రాయేలీలకు చెబుతున్న విషయం. ఇవన్నీ ఇశ్రాయేలీలకు చెబుతున్న విషయం. యెషయా అనే ప్రవక్త భారతదేశంలో ఉన్నవాడు కాదు. యెషయా అనే ప్రవక్త యూదుల మధ్య ఉన్నవాడు. యూదులను ఆలోచించమని చెబుతున్నాడు. ఒకవేళ ఆ ఆలోచన మేము చేస్తామని ఇంకెవరైనా అనుకుంటే మోస్ట్ వెల్కమ్. ఇశ్రాయేలీలను లేదా యూదులను ఆలోచించమని ఒక ప్రవక్తను నిలబెట్టి దేవుడు పలికించిన మాటలు ఈరోజు కూడా సజీవంగా గ్రంథస్థమై మన దగ్గరకు వచ్చి నువ్వు కూడా ఆలోచించు అని చెబుతున్నప్పుడు నీకు ఆలోచించే మనసు ఉంటే ఆలోచించు, నచ్చకపోతే వదిలేసి నచ్చిన దారులు ముందుకెళ్ళొచ్చు. ఆ స్వేచ్ఛ మనకుంది, ఆ స్వతంత్రం మనకుంది. సిగరెట్ ప్యాకెట్ మీద పొగ త్రాగుట హానికరం అని రాస్తాడు. నచ్చితే
పాటించు, నచ్చకపోతే తాగు. అంతేనా? ఆ స్వేచ్ఛ ఉందా, స్వతంత్రం ఉందా? ఇందాక చెప్పాను, ట్రాన్స్ఫార్మర్ మీద డేంజర్ అని ఉంది. ఇంగ్లీష్లో చదవగలిగితే చదివి అర్థం చేసుకో. నాకు రాదంటావా? అపాయం అని రాశాడు అందుకు తెలుగులో. అయినా కూడా నాకు తెలుగు రాదంటావా? తెలుగు రాక ఇంగ్లీష్ రాక రెండు ఇబ్బందులు ఉన్న వాళ్ళ కోసం ఒక బొమ్మ వేసాడు అక్కడ. ఒకటి పుర్రె బొమ్మ, రెండు ఎముకలు. ఏంటి దాని అర్థం? నీకు ఇంగ్లీష్ అర్థమైతే ఇంగ్లీష్లో చదివి అర్థం చేసుకో. రాదా? తెలుగు అర్థమైతే తెలుగు చదివి అర్థం చేసుకో. ఈ రెండు రావా? కనీసం ఆ బొమ్మనైనా చూసి అర్థం చేసుకో. అవును, పుర్రె బొమ్మను ఎందుకు వేసాడు? మైక్ టైసన్ వేయచ్చుగా. పుర్రె ఎందుకు వేసాడో చెప్పనా? నువ్వు దీన్ని పట్టుకోకపోతే నువ్వు నీలాగుంటావు, పట్టుకుంటే నువ్వు ఇలా అవుతావు అని. పుర్రేసారు కనుక వెళ్ళరు అక్కడికి. పొర్రపాటున మంచి మైక్ టైసన్ అలా పట్టుకున్నాడు అనుకోండి, అందరు పట్టుకొని చావరు. గుట్కా ప్యాకెట్ పైన తేలు బొమ్మ ఉంటుందట. నేను చూడలేదులేండి, చూసిన వాళ్ళు చెప్పారు. గుట్కా ప్యాకెట్ పైన తేలు బొమ్మ ఉంటుందట. ఎందుకు? చేసినోడే చెప్పాడు, తింటే తేలు, తినకుంటే మేలు అని. అయినా తింటానంటే తిను, అంతేనా? అంతే అంతే. మూడోసారి కూడా అంతే. హబక్కూకు గ్రంథం 2:18-19 దేవుడు, అబద్ధాన్ని నమ్ముకొని మోసపోకండి. వీళ్ళు ఈ కల్దీయులు దేనినో నమ్మి, కల్దీయుల రాజుల్లో ఒకటి పేరేంటో చెప్పనా? బెల్షస్సరు. యెరూషలేము దేవాలయం నుండి తీసుకొని రాబడిన మందిర పాత్రలలో పానీయము పోసి విందు చేయించుకుంటున్నాడట. చేయించుకొని వారి దేవతలను గనపరుస్తుంటే ఒక రాత వచ్చి వ్రాయబడింది, మెనే మెనే టెకేలు పార్సీన్. ఏంటి దీని అర్థం అన్నాడు వణికిపోతూ. పోతావు ఈరోజు అన్నాడు దానియేలు గారు. పోయాడు. ప్రియులారా, జాగ్రత్త. మాయా ప్రపంచంలో ఉండి మన ఊహల్లో బతికేస్తూ మనం అనుకున్నదే, ఊహించినదే నిజం అనుకొని ముందుకెళితే తప్పదు శ్రమ. నేను బైబిల్ మూసాను, వాచ్లు ఎవరు చూడకండి. బైబిల్ మూసాను, ఒక మాట చెబుతాను ఇప్పుడు. బైబిల్ కంటికి కనిపించే విగ్రహాలని లేదు, వాటికి మొక్కితేనే విగ్రహారాధన అనలేదు, కానీ ధనాపేక్ష కూడా విగ్రహారాధన అనే అనింది క్రొత్త నిబంధనలో బైబిల్. విగ్రహారాధన అంటే ఏదో ఊహించుకోకండి. దేవుని కంటే ఎక్కువ స్థానం నువ్వు దేనికిచ్చినా, ఎవరికిచ్చినా అదేమవుతుంది? విగ్రహారాధన. కొంతమందికి డబ్బు పిచ్చి, డబ్బు దేవత అయిపోయింది. కొంతమందికి పేరు పిచ్చి, పేరు దేవత అయిపోయింది. కొంతమందికి పదవి పిచ్చి, పదవి దేవుడైపోయాడు. అంతేనా? పేరు లేకపోతే బతకలేని ప్రాణాలు కొన్ని, పేరే దేవత. పదవి లేకపోతే బతకలేని ప్రాణాలు. సమాజంలో ఉన్నోళ్ళ గురించి మాట్లాడట్లేదు అండోయ్, సంఘాల్లో ఉన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను. మన గురించి మాట్లాడుతున్నా. పేరుండాలి, గుర్తింపు ఉండాలి, పదవి ఉండాలి, సన్మానం ఉండాలి, దండలు ఉండాలి. ఇవి లేకపోతే బతకలేం. ఇలాంటి బలహీనతలు ఎవరెవరికైతే ఉన్నాయో అవన్నీ మీ పాలిటికి దేవుళ్ళు, దేవతలు అయిపోయాయి. ఎవరైనా పేరు కోసమే బతుకుతుంటే మీరు విగ్రహారాధికులు. ప్రజల కోసం, ప్రజల మధ్య గుర్తింపు కోసమే ప్రాకులాడుతుంటే మీరు విగ్రహారాధికులు. మాయా ప్రపంచంలో ఉన్నారు, మత్తులో ఉన్నారు. అయితే ఏంటంటారా? అయితే ఏంటో చెప్పనా? విగ్రహారాధికులకు శ్రమ. జాగ్రత్త. మీ జీవితంలో ప్రతి క్షణం సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఎప్పుడూ దేవునికే రావాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక విషయం చెబుతున్నా.
క్రైస్తవులలో చాలామంది ఈరోజు చేస్తున్న తప్పులు, దేవుని పేరు తగిలించుకొని దేవునికి రావలసిన మహిమను మనుషుల కంటబెడుతున్నారు, ఆపాదిస్తున్నారు. ఎలా అంటారేమో, ఆ మనుషులకు అంటే బోధకులకు మనుషులు అంటే ఎవరు అనుకుంటారు, మళ్ళీ చెప్తున్నా, బోధకులకు క్రైస్తవులు ఫ్యాన్స్ అయిపోతున్నారు. అవునా? పలానా ఆయన ఫ్యాన్. ఆ అభిమానం ఎంతవరకు వెళ్తుందంటే, దేవుణ్ణి ఎవరైనా ఏమైనా అలా గెలినట్టు ఉండదు, కానీ వాళ్ళు అభిమానించి ఆయన్ని మాత్రం ఎవరైనా అంటే మాత్రం అని లేస్తారు ముందుకు వచ్చి. దీన్నే దురభిమానం. ఏమంటారు దీన్ని? దురభిమానం. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాళ్ళ జపమే. వద్దు. మీకు వాక్యము చెప్పు వారిని గౌరవించండి, వారిని పంపిన దేవుణ్ణి మహిమపరచండి. అర్థమైందంటారా? ముఖ్య అంశాలు మరోసారా మళ్ళీ. వాక్యము చెప్పు వారిని గౌరవించండి, వాళ్ళను పంపిన దేవుణ్ణి మహిమపరచండి. మహిమ ఆయనకు రావాలి, కుదిరితే గౌరవం వీళ్ళకి రావాలి. వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఎలా చెప్పాలో చెప్పనా? వాక్యం చెప్పి ఆమెనన్న తర్వాత సైలెంట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోవాలి. ప్రజలను దేవునికి కనెక్ట్ చేసి వాక్యము ఎవరు చెప్పినా ప్రజలను దేవునికి కనెక్ట్ చేసి వీళ్ళు రిటైర్ అయిపోవాలి. కాకుండా ప్రజలను వాళ్ళకి కనెక్ట్ చేసుకొని బయలుదేరకూడదు. ఇది సరైన పని విధానం కాదు. ఒకవేళ మీలో ఎవరైనా తెలుసో తెలియకుండానో మనుషుల మీద అభిమానం బాగా పెంచేసుకొని దేవుని కంటే ఎక్కువగా వాళ్ళ ఆలోచనలు మీకు ఎక్కువ ఉంటే జాగ్రత్త. మీరు విగ్రహారాధికులు, మీకు శ్రమ తప్పదు. ఇది 19వ వచనం వరకు. రాత్రి 20 నుంచి 3వ అధ్యాయం మొత్తం ఖచ్చితంగా అయిపోయి తీరుతుంది. 3వ అధ్యాయం ఎప్పుడైపోతుందని ఎవరు భయపడకండి. మీరు చేయాల్సిందంత ఒకటే, కరెక్ట్ టైంకి రండి అంతే. ఇక్కడ పెద్ద కొసమెరిపేంటో చెప్పనా, మీకంటే ముందు మేము వస్తున్నాం. ఇక్కడ మళ్ళీ మధ్యాహ్నం పాఠమంతా చెప్పి అయినా మనలో మాట, ఎలాగో లాస్ట్ డేనేగా 6 గంటలకే వచ్చేయండి. కుదిరితే అన్నవాళ్ళు ఒక 5-10 నిమిషాలు ముందే నాకు ఇస్తారు. ఈరోజు మనం ప్రారంభించుకొని ఉన్న సమయంలో ముగించుకోవాలి. కనుక మీరు మధ్యలో వచ్చారనుకోండి, ఏం అర్థం కాదు. 2 అయిపోయి ఉంటుంది, 3లో ఎక్కడో వేరే 3లో ఉంటాను అప్పుడు నేను. కనుక త్వరగా వచ్చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీరు అనుగ్రహిస్తున్న ఈ అమూల్యమైన మాటలన్నిటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అపార్థము చేసుకోవడం ఒక మనిషికి అలవాటు, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం మీ పిల్లలు తండ్రి భవిష్యత్తులో ఎవరు విన్నా కూడా ఈ మాటలను తొందరపడి అనర్థాలకు అపార్థాలకు వారు తీసుకోకుండా అర్థం చేసుకుని ఆలోచించే మనసును అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. కల్దీయులపై మీరు ప్రకటించిన తీర్పులు ధ్యానిస్తున్నాం. మమ్మును కూడా మేము హెచ్చరించుకుంటున్నాం. ఇంకా నేర్చుకోవాల్సిన సంగతులు రాత్రి మాకు నేర్పించమని యేసుక్రీస్తు ప్రభుల వారి ఘనమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.